బ్రేకింగ్ న్యూస్ నల్గొండ బస్ స్టాప్లో దారుణం చోటు చేసుకుంది. ముక్కు పచ్చలారని ఒక పసి బిడ్డను వదిలేసి ఓ తల్లి అతని ప్రియుతో అక్కడి నుంచే వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన సీసీటీవీకి సంబంధించి ఫుటేజ్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఓల్గా స్క్రీన్ పైన కూడా చూడవచ్చు. ముఖ్యంగా అక్కడ బైక్ మీద ఎవరైతే అక్కడ బైక్ వెనకాలే ఒక స్వెటర్ వేసుకొని ఒక ఆవిడ ఒక మహిళ కూర్చున్నదో ఆ మహిళే తన కన్న బిడ్డను ముక్కు పచ్చలారని బిడ్డను ఆ బస్టాండ్లో వదిలేసి తన ప్రియుడితో అక్కడి నుంచి వెళ్ళినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఆ ప్రియుడు కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం కావడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక ముఖం తెలియని వ్యక్తి కోసం 9 మాసాలు కడుపున మోసి కని పెంచిన ఆ బిడ్డను అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన ఆ బిడ్డను ఆ బస్ స్టాప్లో వదిలేసి దయాదాక్షణ్యాలు లేకుండా ఆ బస్ స్టాప్లో వదిలేసి నల్గొండ బస్ స్టాప్లో వదిలేసి అక్కడి నుంచి తన ప్రియుడి కోసం బయటకు వెళ్ళింది. తన ప్రియుడు అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు ముందుగానే వీళ్ళ ఈ ప్రణాళికలో భాగంగానే ఆ కొడుకుతోటి బస్ స్టాప్కి రావడము, బస్ స్టాప్కి వచ్చిన తర్వాత కొడుక్కి ఏదో తినుబండారాలు కోనియడము, ఆ కోనిచ్చిన తినుబండారాలు తినుకుంటూ ఆ ముక్కు పచ్చలారని ఆ పసిబిడ్డ అక్కడ కూర్చొని అది తింటున్న సమయంలోనే ఆమె అక్కడి నుంచి తన ప్రియుడికి కాల్ చేసి అక్కడి నుంచి బస్ స్టాప్ బయటకు వచ్చి ఆ ప్రియుడు బైక్ పైన కూర్చొని అక్కడి నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బోల్గానే స్క్రీన్ పైన చూడొచ్చు. ముందు బాక్స్ 1లో చూసుకుంటే తన బ్రీడ్ తోటి ఆ బైక్ పైన కూర్చొని వెళ్తున్న మహిళే తన ఈ మొత్తం ఆమె మహిళే. అయితే బాక్స్ 2లో చూసుకుంటే అక్కడున్న బాబు ఎవరైతే ఆ చేతిలో ప్యాకెట్ పట్టుకొని తింటూ దీనస్థితిలో ఉన్న బాబు ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారం వలన ఆ బాబుకు తల్లి కనిపించకపోవడంతో ఒకేసారిగా బాబు కేకలు పెట్టి గుక్క పెట్టి ఏడుస్తుండడంతో అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బంది స్థానిక పోలీసులకు అయితే సమాచారం అందించారు. వెంటనే ఆ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ బాబాయిని ఎవరైతే బాబును తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ బాబుకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తే ఇక ఆ బాబు తండ్రికి ఆ బాబును అంటే బాబు తండ్రిని అలాగే బాబు తండ్రి తరపు ఆ కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ బాబునైతే వారికి ఇప్పించినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఈ వ్యవహారానికి అయితే కంప్లీట్గా ఇది మ్యారిటల్ అఫైర్ అంటే వివాహేతర సంబంధం అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం తరచుగా ఇలాంటి ఒక వివాహేతర సంబంధాలతోటే భర్తలను భార్యలు చంపుతున్న ఉదంతాలు కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఇలాంటిది ఒక ఉదంతం కూడా అందరినీ కలిచివేస్తుంది. కనీసం ఆ పిల్లాడికి ఏం జరుగుతుందో తెలియదు, చుట్టూ ఉన్నవారు ఎవరో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక అనాథగా వదిలేసి అతనికి అంటే అతని పరిస్థితిని కూడా ఏమాత్రం ఆలోచించకుండా కేవలం తన వ్యామోహంతో తన ప్రేమలో మునిగిపోయి తన వ్యామోహంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది తప్ప తన పరిస్థితి ఏంటి, తన కొడుకు పరిస్థితి ఏంటి, ఆ ముక్కుపచ్చలారని బిడ్డ కనీసం ఆ బిడ్డ పరిస్థితి చూస్తే 3 సంవత్సరాలు కూడా లేనట్టు కనిపిస్తూ ఉన్నాడు. మరి అతని పరిస్థితి ఏంది, అతను ఒకవేళ రోడ్డు బయటకు వస్తే అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే అన్న ఏమాత్రం ఆలోచన లేకుండా కనీసం అవగాహన లేకుండా కనీసం ఆలోచన లేకుండా తన సుఖం మాత్రమే తనను చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా విజువల్స్ చూస్తుంటే కనిపిస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా మొత్తం పూర్తి వివరాలు తెలుసుకొని ఆ బిడ్డ తండ్రికి అయితే ఆ బిడ్డనైతే అప్పగించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇది ఒక రకంగా ఆనందించాల్సిన విషయం అయినప్పటికీ ఆ పసిబిడ్డని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయింది ఒక తల్లి అని చెప్పేసి అయితే ఇప్పుడు యావత్ లోకం సైతం ఆ తల్లిని అంటే ఆ తల్లిని వ్యతిరేకించాల్సిన ఆ తల్లిని చిదరించాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కనిపెంచి 9 మాసాలు మోసి కని పెంచిన ఒక చిన్న బిడ్డని అలా వదిలేసి వెళ్ళినందుకు ఆ మహిళపై అయితే ఖచ్చితంగా సమాజం కూడా ఖచ్చితంగా ఆ మహిళను అయితే సహేతుకంగా చూసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇలాంటి తల్లులు ఇలాంటి సంఘటనల వలన సమాజం పైన ఉన్న ప్రేమ విలువలు ఆ బంధాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి చాలామంది ఆ వేదన చెందుతున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇలాంటి ఘటనలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ ఇది అందరి హృదయాలను కలిసివేసే ఒక సంఘటనగానే అందరూ చూస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే ఆ తల్లి ఎందుకు వదిలేసింది అనేది కారణాలు తెలియదు. ఇక ఆ తల్లిని తీసుకొచ్చారా లేదా అన్న తదుపరి వివరాలు కూడా తెలియనప్పటికీ దీనికి సంబంధించిన విజువల్స్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయండి.